Okay, good friends. ఎస్, కంగారు పడొద్దు. చాలా ఫాస్ట్ గా క్లియర్ గా కరెక్ట్ గా ఎస్ మనం క్లోజ్ చేద్దాం. నో ప్రాబ్లం, కంగారు పడొద్దు. అందరూ డిన్నర్ చేశారని నేను అనుకుంటున్నాను. సో చేయలేని వాళ్ళకి కూడా ఎస్, జస్ట్ ఒక 45 minutes పార్టీ. ఓకే, కంప్లీట్ చేద్దాం. ఓకే, గుడ్. సో టోటల్ గా ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అంటే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్, వెరీ వెరీ సింపుల్ లాజిక్ నేను చెప్తాను. అసలు రియాలిటీలో మనం చూస్తే ఎప్పుడైనా సరే రియాలిటీలో, ఎస్ ఫ్రెండ్స్, రియాలిటీలో మనకి ఎస్ చూడండి, this is one server, boss. Yes, this is one server. Okay, let's say server one, consider this one as a server one. Okay, good. So general గా ఈ సర్వర్ లో, ఎస్ ఫ్రెండ్స్, సో నాది ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది బాస్. నా ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. సో ఆల్ దిస్ ప్రాజెక్ట్ డేటా విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. సో నా ప్రాజెక్ట్ కు సంబంధించిన డేటా మొత్తం ఈ సర్వర్ లో ఉంది బాస్. గుడ్. ఈ సర్వర్ లో ఉంది నా ప్రాజెక్ట్ డేటా. ఎస్, మై డేటా, మై ప్రాజెక్ట్ డేటా ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. గుడ్, ఎక్సలెంట్. అయితే ఈ ప్రాజెక్ట్ డేటా ఇక్కడ ఈ సర్వర్ లో ఉంది. బట్ ఎనీవే, ఎస్, ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీమ్, ఎస్, టీమ్, ఈ ప్రాజెక్ట్ టీం చాలా మంది ఉన్నారు. ఎస్, ఎంతమంది సార్? 8 members అనుకోండి. లెట్స్ సే 8 members ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. 8 members ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. బట్ ఎనీవే, 8 members ఎలా వర్క్ చేస్తున్నారు తెలుసా? ఎస్, ఇతను ఒక ప్లేస్ లో ఉన్నాడు, ఇతను మరొక ప్లేస్ లో ఉన్నాడు, ఇతను మరొక ప్లేస్ లో ఉన్నాడు, ఇతను ఏ ప్లేస్ లో ఉన్నాడు. ఎస్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాడు. ఎస్, ఈ వ్యక్తి ఇక్కడ, ఈ వ్యక్తి ఇక్కడ, ఎస్, ఈ వ్యక్తి ఇక్కడ, ఈ వ్యక్తి ఇక్కడ అనుకోండి. ఓకే, సో ఈ వ్యక్తి ఇక్కడ పని చేస్తున్నాడు అంటే లెట్స్ సే దిస్ ఇస్ సర్వర్, ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్, ఇది మరొక సర్వర్, ఇది మరొక సర్వర్, ఇట్లా. అంతే కదా, మరి సర్వర్ లోనే కదా వాళ్ళు పని చేసేది. ఎస్, అంటే ఇలాగా పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. సర్వర్ లోకి లాగిన్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు. ఎస్, దే ఆర్ వర్కింగ్ సీరియస్లీ. ఎస్, దే ఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దర్ రెస్పెక్టివ్ మిషన్. ఎస్, రెస్పెక్టివ్ మిషన్. మిషన్ లోకి ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళు? ఎస్, మనకు తెలుసు ఆల్రెడీ ఎలాగా. ఎస్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ నుంచి నేను ఇక్కడ కనెక్ట్ అయ్యి సర్వర్ కనెక్ట్ అయ్యి పని చేసుకుంటున్నా. దట్స్ ఇట్, ఐఎమ్ వర్కింగ్ హియర్. ఎస్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. అంతే కదా, నా ల్యాప్టాప్ ఇది. దిస్ ఇస్ మై ల్యాప్టాప్. సో ఐఎమ్ లాగిన్ టు దిస్ సర్వర్, ఐఎమ్ వర్కింగ్ హియర్. దట్స్ ఇట్, దిస్ ఇస్ మై ల్యాప్. అలా 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 చేసు, మనకు తెలుసు ఆల్రెడీ ఇదంతా కూడా. సో ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఆఫీస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సరే, ఇలా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే, ఎస్, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ వన్ ఉందో, ఎస్, ప్రాజెక్ట్ వన్, ఆ ప్రాజెక్ట్ వన్ కి సంబంధించిన డేటా సర్వర్ వన్ లో ఉన్నది. సర్వర్ వన్ లో ఉన్నది. ఓకే, ఫైన్, ఫైన్, ఎక్సలెంట్. అయితే నాకు మీ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ కావాలి ఫ్రెండ్స్. అందుకోసం మిమ్మల్ని ఎస్ అన్మ్యూట్ చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఇప్పుడు నేను డేటా అని చెప్తున్నాను. ఓకే, సో వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ డేటా? ఎస్ ఫ్రెండ్స్, వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ డేటా ఫ్రెండ్స్? హార్డ్ డిస్క్ సార్. హార్డ్ డిస్క్, ఎక్సలెంట్. హార్డ్ డిస్క్, గుడ్. హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ అని చెప్తున్నాం. ఓకే, డిస్క్, దీన్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? వాల్యూమ్. అవునా? డిస్క్ ఆర్ వాల్యూమ్, ఆర్ వి కెన్ సే డేటా, డేటా, డాటా వాల్యూమ్. ఎస్ ఆర్ నో? అవునా కదా, డేటా వాల్యూమ్. సో ఈ డేటా వాల్యూమ్ ని, హార్డ్ డిస్క్ ని, ఈ వాల్యూమ్ ని మనం అటాచ్ చేస్తున్నాం. సో హార్డ్ డిస్క్ లో అన్నా వాల్యూమ్ అన్నా డేటా వాల్యూమ్ నోట్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ బాస్, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్. బాగుంది. అయితే ఇప్పుడు ఎస్, నేనేమంటానంటే ఈ డేటా వాల్యూమ్ ని మనం ఒక సర్వర్ కి అటాచ్ చేస్తామా లేదా? ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిస్ ఇస్ మై సర్వర్, దిస్ ఇస్ మై డిస్క్ ఆర్ హార్డ్ డిస్క్ ఆర్ వాల్యూమ్ ఆర్ డేటా వాల్యూమ్. ఎస్, ఏది? ఇది ఇది ఇక్కడ చూస్తున్నారా, సర్కిల్ ఉంది కదా. సో దిస్ ఇస్ ఎ సర్వర్. ఇదిగో చిన్న కింద సర్కిల్ అటాచ్ చేసాం కదా, ఇదేంది? ఇది నా హార్డ్ డిస్క్, ఇది నా వాల్యూమ్, ఇది నా డేటా వాల్యూమ్. సో ఏమని పిలుస్తాం? డేటా వాల్యూమ్ అని పిలుస్తాం ఒక సైడ్ యాంగిల్లో, ఒక సైడ్ డిస్క్ అని పిలుస్తాం, ఒక సైడ్ వాల్యూమ్ అని పిలుస్తాం, ఇంకో సైడ్ ఎస్ఎస్డి. ఇది ఎస్ఎస్డినే.
ఇప్పుడు మనం ఉపయోగించేదని ఎస్ఎస్డిలే. ఓకే. సో ఇప్పుడు నేను డేటా అనేది ఫాస్ట్గా, ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై డేటా. ఈ డేటాని నేను ఎక్కడ స్టోర్ చేసుకున్నానంటే ఎస్, ఈ హార్డ్ డిస్క్ లో స్టోర్ ఈ వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది. నా డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయింది. సో ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ వాల్యూమ్. దిస్ వాల్యూమ్ ఈజ్ అటాచ్డ్ టు ది సర్వర్ వన్. సో ఈ సర్వర్ వన్ అనేది ఏంటి బాస్? దీన్నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తున్నాం ఏడబ్ల్యూఎస్ లో? ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్. EC2 ఇన్స్టాన్స్ అని పిలుస్తున్నాం ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ భాషలో. సో ఈ EC2 ఇన్స్టాన్స్ ఏది? విండోసా, లైనెక్సా? ఎస్ ఫ్రెండ్స్, లైనెక్సే. 100%, 99% లైనెక్సే. ఎక్కడైనా సరే లైనెక్స్ మిషన్. సో దీన్నే మనం ఇన్స్టాన్స్ అని పిలుస్తున్నాం. దీన్నే నేను సర్వర్ వన్ అంటున్నాను. దానికి ఒక డిస్క్ ని అటాచ్ చేశాను. ఆ డిస్క్ లో నేను డేటా స్టోర్ చేసుకుంటున్నాను. ఆ డిస్క్ లో నేను డేటాని స్టోర్ చేసుకుంటాను. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ ఇది, ఈ సర్వర్ లో ఉన్న డేటా ఇది. బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు, ఎస్ ఫ్రెండ్స్, నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ వేరే వ్యక్తి వేరే సర్వర్ లో ఉన్నాడు బాస్. దిస్ ఇస్ మై సర్వర్ 2 అండ్ హిస్ నేమ్ is KK2. KK2 is available inside this server 2 and KK2 wants to access this data inside a server 1. Is it possible or not? చెప్పండి. ఎస్, KK1 ఎక్కడున్నాడు? ఒక సర్వర్ లో ఉన్నాడు. ఇతను ఇక్కడ వేరే సర్వర్ లో ఉంది డేటా. బట్ KK1 wants to access this data. KK2 wants to access this data which is available in the server 1. The server 1 is available in the AWS was. తెలుసు కదా మీకు, ఇది AWS లోనే ఉంది, అది AWS లోనే ఉంది. రెండు సర్వర్లు AWS లోనే ఉన్నాయి. ఎస్, ఎక్సలెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్, క్యాన్ KK2 కెన్ యాక్సెస్ ద సర్వర్ 1 డేటా? ఇస్ ఇట్ పాసిబుల్? అది నా క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, పాసిబులా? sir. Possible, sir. No, sir, it is not possible. ఎందుకని? You must log into that server which where data is available to access that data. కరెక్టే, అక్కడ డేటా అక్కడ ఉంది ఆ సర్వర్ లో. నేను ఈ సర్వర్ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేసుకోలేనంటావా? చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు I కదా. mean, సర్వర్ 1 షేరింగ్ ఫైల్ అయితే సర్వర్ 2 వాడు చేసుకోవచ్చు సార్. అదొక వే, కరెక్టే. ఇంకొక వే కూడా ఉంది, అది చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మనం ఎలా ఉపయోగిస్తాం దీన్ని అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. అంటే రియల్ టైంలో మనం ఎలా ఉపయోగిస్తామంటే, యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ నేనున్నాను. ఎస్, నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏమని వచ్చింది అంటే, అరే బాబు, ఇక్కడ ఈ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఇది 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 డేటా వాల్యూమ్ 1 అబ్బా అనుకోండి. సేమ్ వాల్యూమ్ తీసుకొచ్చి సర్వర్ 2కి అటాచ్ చేయొచ్చా? కెన్ వి అటాచ్ సేమ్ వాల్యూమ్ ఫర్ ద సర్వర్ 2? ఇస్ ఇట్ పాసిబుల్? yes, sir, by backing up that data. ప్యాకేజ్ బ్యాకప్ తీసుకుంటాం, బట్ ఎనీవే మళ్ళీ వాల్యూమ్ తయారు చేస్తున్నాం కదా. Sir. ఎస్ సార్, నో? Same. Yes, sir. నేనేమంటానంటే వాల్యూమ్ 1 ఇది, డేటా వాల్యూమ్ 1, దీని పేరు డేటా వాల్యూమ్ 1 అంటున్నాను నేను. ఎస్, దిస్ ఇస్ 1. సేమ్ వాల్యూమ్ లో డేటా ఉంది, ఈ వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయొచ్చా? No, sir, we cannot attach. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 1 ఇన్స్టాన్స్ ఫర్ 1 వాల్యూమ్ ఫర్ 1 ఇన్స్టాన్స్, అంతేనా? 1 వాల్యూమ్ ఫర్ 1 ఇన్స్టాన్స్, అంతే. ఒక ఇన్స్టాన్స్ కి ఒక వాల్యూమే, అంతే. ఆ వాల్యూమ్ ని వేరే దానికి మళ్ళీ సెట్ చేస్తానంటే కుదరదు. మనకు తెలుసు ఆల్రెడీ ఒక సర్వర్ కి ఎన్ని వాల్యూమ్స్ ని అటాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్, తెలుసు ఆల్రెడీ. మనం వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఒక సర్వర్ కి ఎన్ని వాల్యూమ్స్ ని అటాచ్ చేయొచ్చు మనం. 12. ఎస్, ఒకదానికి మనం ఎస్ ఇలాగా. ఎస్, ఇది 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 EC2 ఇన్స్టాన్స్ అనుకుంటే, మనం యాక్చువల్గా EC2 ఇన్స్టాన్స్ అనుకుంటే డాష్ 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 12 వాల్యూమ్స్ ని మనం అటాచ్ చేస్తాం. దట్స్ ఇట్. కానీ గుర్తుపెట్టుకో, నా క్వశ్చన్ ఏంటంటే, వాల్యూమ్ 1 2 3 4 5 6 12 వాల్యూమ్స్ ఈ ఇన్స్టాన్స్ కి అటాచ్ అయిపోయినాయి. సేమ్ వాల్యూమ్స్ వేరే ఇన్స్టాన్స్ కి మనం అటాచ్ చేయటం కుదరదు. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా అవి. ఎట్లా కుదురుతుంది నీకు? కుదరదు. నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. నో, నో, నాట్ పాసిబుల్. అంటే ఈ ఇన్స్టాన్స్ కి ఈ వాల్యూమ్ సెట్ అవ్వదు.
కానీ రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, ఎస్ వీ కెన్ అటాచ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, నో లిమిటేషన్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అయినా మనం చేయొచ్చు. ఎస్ ఎక్కడ చేస్తాం ఏందనేది ఇప్పుడు చూడండి. ఇది ఇంతవరకు ఓకే. డేటా అనేది ఇక్కడ ఉంది, బట్ ఎనీవే ఇక్కడున్న ఈ డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలంటే రియల్ టైంలో మనం ఎలా ఉపయోగిస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇది డేటా, ఎస్ ఇది సర్వర్ 1, ఎస్. సో ఇక్కడ ఈ డేటా ఉంది, ఇక్కడ ఈ సర్వర్ 1 ఉంది, ఎస్. ఇదేమో సర్వర్ 2 ఇక్కడ ఉన్నాడు వాడు, ఇదేమో సర్వర్ 3 ఇక్కడ ఉన్నాడు వాడు, ఎస్. అంటే ఈజ్ ద పర్సన్ వాంట్స్ టు యాక్సెస్ దిస్ డేటా, ఈజ్ ద పర్సన్ వాంట్స్ టు యాక్సెస్ దిస్ డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సర్వర్ 1 అని ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. బట్ మీన్స్ వాట్? షేరింగ్. ఐ వాంట్ టు షేర్ ద డేటా అక్రాస్ ఆల్ ద యూజర్స్, అక్రాస్ ఆల్ ద యూజర్స్. ఈ డేటాని అందరి యూజర్స్ కి షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అర్థమైంది? అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఎస్ ఇక్కడ ఉన్న ఈ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఈ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో, ఎస్ ఈ డేటా ఎక్కడైతే వాల్యూమ్ లో ఉందో, అవునా, ఇక్కడ ఏంటిది? ఇది సర్వర్ బాస్. సర్వర్ లో వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ లో డేటా ఉంది యాక్చువల్ గా. అంటే నేనేమంటానంటే ఇలాంటి వాల్యూమ్స్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేయొచ్చు, ఈ సర్వర్ కి అటాచ్ చేయొచ్చు. ఎస్ దిస్ ఈస్ పాసిబుల్. సో దాని పేరు ఏంటి అంటే, ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. అది యాక్చువల్ గా చెప్పాలంటే ఏంటిది? ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. అంటే ఆ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది మనం తయారు చేసుకొని దానిని ప్రతి సర్వర్ కి అటాచ్ చేసి పడేయచ్చు. దట్ మీన్స్ వాట్? దిస్ ఈస్ వాట్? షేర్డ్ వాల్యూమ్. షేర్డ్ SHA or shared volume. This shared volume can be attached to any number of servers. ఇందాక ఏం చెప్పాం? ఒక వాల్యూమ్ ఉందంటే, వాల్యూమ్ 1 ఉందంటే ఆ వాల్యూమ్ 1 ఒక ఇన్స్టాన్స్ కి అటాచ్ చేయొచ్చు అని చెప్పాం. బట్ నౌ దిస్ వాల్యూమ్ కెన్ బి అటాచ్డ్ టు సో మెనీ సర్వర్స్. అన్ని సర్వర్లకి, ఎన్ని సర్వర్స్ కైనా, అంటే మల్టిపుల్ సర్వర్స్ కి ఈ వాల్యూమ్ ని అటాచ్ చేయొచ్చు మనం. అటాచ్ చేసినందువల్ల ఉపయోగం ఏంటి సార్? ఎస్ ఇక్కడ ఉన్న ఈ డేటాని ఇతను యాక్సెస్ చేసుకోవచ్చు, ఇతను యాక్సెస్ అటాచింగ్. దట్ మీన్స్ this server 2 fellow can access this data, server 3 fellow can access this data, because this is a shared volume. This concept we can implemented by using EFS. This concept can be implemented by using EFS. EFS stands for elastic file system. So this is what? Elastic file system అని చెప్పాలి. So if you store the data inside this EFS, all the EC2 instances can access this data. అర్థమైందా? Yes friends, if you store the data inside EFS, all the instances can access this data over network. Through network ద్వారాగా సర్వర్ 1 లో ఉన్న వ్యక్తి, సర్వర్ 2 లో ఉన్న వ్యక్తి, సర్వర్ 3 లో ఉన్న వ్యక్తి, డాష్ సర్వర్ 100 లో ఉన్న వ్యక్తి కూడా ఎస్ ఈ డేటా వాల్యూమ్, ఎస్ ఈ షేర్డ్ వాల్యూమ్, ఈ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఈఎఫ్ఎస్. సో దానికి మనం ఎలా నేర్చుకోవాలి అని అంటే, మీరు కొంత అడుగుతాడు వాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈబిఎస్ అండ్ ఈఎఫ్ఎస్ అని అడుగుతాడు. అది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అయ్యే క్వశ్చన్ అది. ఏమడుగుతాడు? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఎఫ్ఎస్ అండ్ ఈబిఎస్. సో ఫస్ట్ మనకి ఈఎఫ్ఎస్ అంటే ఏంటి? ఈఎఫ్ఎస్ రాసుకోండి. ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్, ఎస్ ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడ రాసుకోండి. ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఈబిఎస్ స్టాండ్స్ ఫర్ elastic block storage. Elastic block storage, that's it. So what is the difference between this EFS and EBS? అంటే సో EFS రాసి ఇక్కడ EFS రాసి, ఎస్
మీరు కొంచెం షేర్డ్ వాల్యూమ్ ఎఫ్ఎస్ షేర్డ్ వాల్యూమ్ దస్ ఎస్ షేర్డ్ వాల్యూమ్ జనరల్ గా ఈ సైడ్ ఈవిఎస్ రాసుకోండి. ఈవిఎస్ రాసుకొని మీరు ఏం చేస్తారంటే ఎస్ ఇక్కడ రాయండి. ఏమని రాస్తారంటే నాట్ షేర్డ్ వాల్యూమ్. ఎస్ నాట్ షేర్డ్ వాల్యూమ్. UOLUM షేడ్ నాట్ షేడ్. ఇదేమో దిస్ ఇస్ a షేడ్ వాల్యూమ్, దిస్ ఇస్ నాట్ ఏ షేడ్ వాల్యూమ్, దిస్ ఇస్ ఏ షేడ్, దిస్ ఇస్ నాట్ షేడ్ వాల్యూమ్. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ రాసుకోండి మీరు. ఇఫ్ యూ స్టోర్ the data, if you store the data inside EFS, all the users can access this data, all the users can access this data. ఇంకో మాటలో చెప్పాలంటే all the EC2 instances can access. అంతే కదా, EC2 ఇన్స్టాన్స్ లో యూజరే ఉంటాడు, యూజర్ యాక్సెస్ చేసుకుంటాడు అని నేను చెప్తున్నా. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో EC2 ఇన్స్టాన్సెస్ కూడా చెప్పొచ్చు. కెన్ యాక్సెస్ ఆల్ ద EC2 ఇన్స్టాన్సెస్ కెన్ యాక్సెస్ దిస్ డేటా. all the EC2 instance, all the users. Again, cheppu, no problem. If you store the data inside EFS, all the EC2 instances can access the data, or all the users can access this data over network, through network. Through network ద్వారా చేసుకోవచ్చు. మరి ఓకే సార్, అది బాగానే ఉంది. ఇదేంటిది ఇక్కడ మీరు ఏం చెప్తారు ఇక్కడ దీనికి అంటే దీనికి ఏం చెప్తామంటే ఇఫ్ యూ స్టోర్ ద డేటా, STOR స్టోర్ ద డేటా ఇన్సైడ్ EBS, ఇన్సైడ్ EBS ఎస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఆల్ కాదు, ఓన్లీ అంతేనా? ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ EBS ఓన్లీ, ఎస్ ఫ్రెండ్స్, only that particular user can access the data. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్ ద ఇన్స్టాన్స్ అన్నా కదా, ఆల్ కాదు. ఇప్పుడు ఓన్లీ a single instance యాక్సెస్ ద డేటా. అది దానికి దీనికి తేడా. సో డేటాని EBS లో స్టోర్ చేస్తే ఇలాగుంటుంది, డేటాని EFS లో స్టోర్ చేస్తే ఇలాగుంటుంది. ఇదనమాట యాక్చువల్గా. డేటాని EFS లో స్టోర్ చేస్తే ఇలాగా, డేటాని EBS లో స్టోర్ చేస్తే ఇలాగా. EBS లో చేసే డేటాని నాట్ పాసిబుల్ టు షేర్, బట్ ఇక్కడ పాసిబుల్ టు షేర్ విత్ సో మెనీ పీపుల్ త్రూ నెట్వర్క్. సో మెనీ పీపుల్ కెన్ యాక్సెస్ EFS లో. ఇది కొంచెం చిన్న లాజిక్ మీరు ఆలోచించి చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ a సింగిల్ ఇన్స్టాన్స్ కెన్ యాక్సెస్ దిస్ డేటా, బట్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అనేది ఈ డేటాని యాక్సెస్ చేసుకోలేదు, కష్టం అవుతుంది. ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ EFS, ఎన్ని సర్వర్స్లో అయినా, ఎన్ని మిషన్స్ నుంచి అయినా సరే రిక్వెస్ట్లు తీసుకొని యాక్సెస్ చేసుకొని ఈ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది త్రూ నెట్వర్క్. ద్వారా ఎలా యాక్సెస్ చేయాలో కూడా నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఓకేనా? దట్ మీన్స్ వాట్? EFS. సో డైరెక్ట్ గా మీరు చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. డేటా కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ ఫ్రమ్ ఎనీ సర్వర్స్ అక్రాస్ ద గ్లోబ్. అరే గ్లోబ్ ఎక్కడున్నా సరే, నువ్వు ఇండియాలో ఉన్నా సరే, అబ్రాడ్ ఉన్నా, ఎక్కడున్నా సరే, అక్రాస్ ద గ్లోబ్. మాట రాద్దాం అంటే నేను లేమెన్ లాంగ్వేజ్ లో రాస్తున్నా అన్ని కూడా. ఓకే, సో దేనికోసం అయ్యా EFS అంటే EFS ఈజ్ యూజ్డ్ టు, అట్ రాసుకోండి, EFS ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటానే. EFS ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటానే. కావాలంటే ఇక్కడ రాసుకోండి, EFS ఉంది కదా ఇక్కడ, సరే ఇక్కడే రాద్దాం. EFS ఈజ్ టు స్టోర్ ద డేటా, ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా.
It is also EBS is used to store the data. అది ఇది ఒకటే, డేటాని స్టోర్ చేసుకోవడానికి రెండు కూడా మనకు ఉంది. ఓకేనా? కాకపోతే ఇది షేర్ అవుతుంది, అది షేర్ అవుతుంది, అంతే. దానికి దీనికి తేడా. ఓకే సార్, అర్థమైంది సార్. మరి ఎట్లాగా ఇప్పుడు? ఎస్, ఓకే. The data can be accessed by, అంటే స్టైల్ కొత్తగా చెప్పండి, accessed by anyone from any server. ఏ సర్వర్ నుంచి అయినా ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. డేటా కెన్ బి యాక్సెస్డ్ బై ఫ్రమ్ ఎనీవన్ ఫ్రమ్ ఎనీ సర్వర్. గుడ్, బాగుంది. అర్థమైందా? అక్రాస్ ద గ్లోబ్ రాసుకోండి, ACCROS, అక్రాస్ ద గ్లోబ్. దట్స్ ఇట్, గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్. ఇది ఈ పాయింట్ మీరు చెప్పగలిగితే చాలు. ఈ పాయింట్ మీరు చెప్పగలిగితే చాలు. ఓకే, సరే, బాగుంది సార్. ఈఎఫ్ఎస్ గురించి కొంత అవగాహన అయితే వచ్చింది. అయితే ఈఎఫ్ఎస్ తెలుసుకునే ముందుగా మీకు, ఎస్ ఫ్రెండ్స్, మనకి ఫార్మాట్ అనేది, మౌంటింగ్ అనేది తెలియాలి. ఫార్మాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌంటింగ్, ఈ రెండు తెలిస్తేనే ఇది అర్థమైంది కాన్సెప్ట్. ఏంటది? ఎస్, ఒకటి ఫార్మాటింగ్, రెండు మౌంటింగ్. అయితే నా క్లాసులు విన్న వాళ్ళకి, ఈబిఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి ఫార్మాట్ అంటే తెలుసు, మౌంట్ అంటే తెలుసు. సో దాని గురించి పెద్ద విషయం కాదు మౌంట్, ఫార్మాట్ అనేది. సో అయితే ఈ ఫార్మాట్, మౌంట్ అనేది మీకు తెలియదు కనుక కొంచెం దాని గురించి కూడా నేను వివరంగా చెప్తాను. ఈ రెండు తెలిసిన తర్వాత మాత్రమే మనం ఈఎఫ్ఎస్లోకి వెళ్ళగలం. ఈ రెండు తెలియకపోతే మనం ఈఎఫ్ఎస్లోకి వెళ్ళాం, కష్టం. ఎస్, after formatting, after mounting, then only we can, otherwise it is not possible. ఆ ఫార్మాట్, మౌంట్ ఉంటే తెలిస్తేనే మనకి ఈజీగా సెట్ అయింది. అయితే ఈ ఫార్మాట్ ఏంటి, దీని గొడవ ఏంటి అనేది చూస్తే కొంచెం మీకు డిఫికల్ట్ గానే ఉండిద్ది. మరి దాన్ని ఎలా చెప్పాలనేది నేను సరే చూస్తాను, నో ప్రాబ్లం. సో ఇది ఇక ఈబిఎస్ కి ఇట్లాగా అని చెప్పాం. ఓకే, బాగుంది. ఈబిఎస్ సైడ్ అదేమో ఎస్, ఈఎఫ్ఎస్ సైడ్. ఎస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అది డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఇది డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఎస్, ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొకటి డిఫరెన్స్ ఏముందంటే, చాలా మేజర్ డిఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే మనం స్టార్ గుర్తు పెడతాం, వెరీ ఇంపార్టెంట్. ఎస్, స్టార్ గుర్తు ఏంటంటే, ఎస్, ఇది ఈఎఫ్ఎస్ సైడ్ స్టార్ గుర్తు ఏంటంటే, మీరు వన్ ఈఎఫ్ఎస్, ఒక ఈఎఫ్ఎస్ వన్ ఈఎఫ్ఎస్ కెన్ అటాచ్ ఆర్ కెన్ బి అటాచ్డ్. ఇంకా సింపుల్, సూపర్ గా ఉంటుంది. కెన్ బి అటాచ్డ్, కెన్ బి వన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ అనుకోండి, కావాలంటే వన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. ఎస్, కెన్ బి అటాచ్డ్ టు ఎనీ number of ఇన్స్టాన్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎనీ number of ఇన్స్టాన్సెస్. అంటే ఒక ఈఎఫ్ఎస్ వాల్యూమ్ చాలా ఇన్స్టాన్స్ కి మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈబిఎస్ లోకి వచ్చేలాకి అది లేదు. అది ఆ డిఫరెన్స్ మీరు చెప్పాలి. అది అడుగుతాడు, టెస్ట్ చేసేది అది. ఈబిఎస్ లోకి వచ్చేసరికి ఎస్ ఫ్రెండ్స్, స్టార్ పెడుతున్నా, దీన్ని కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఈబిఎస్ వచ్చేలాకి వన్ ఈబిఎస్ ఒక ఈబిఎస్ వాల్యూమ్, ONE, వన్ ఈబిఎస్ వాల్యూమ్ can be attached to only a single
ఇన్స్టెన్స్ ఆర్ సర్వర్, ఒక్క సర్వర్ కి మాత్రమే ఒక ఈబిఎస్ వాల్యూమ్ ని వన్ ఈబిఎస్ వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్. అర్థమైందా? అంటే లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ నెంబర్ 1 ఉంది, వాల్యూమ్ నెంబర్ 1 ఉందప్ప, వాల్యూమ్ 1 ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఎగ్జాంపుల్ UOL 1 ఉంది, వాల్యూమ్ 1. ఈ వాల్యూమ్ 1 ని మనం ఒక సర్వర్కే అటాచ్ చేయగలం, రెండో సర్వర్కి దీన్ని అటాచ్ చేయలేము. ఆల్రెడీ ఈ సర్వర్కి ఫిక్స్ అయిపోయింది. అది ఎలాగ నువ్వు అటాచ్ చేస్తావు? నో. ఇప్పుడు నీ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ ఉంది, మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లోకి వేస్తానంటే అట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఇంకా అదే మీరు అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా ఇప్పుడు పాయింట్? ఎస్. అంటే అంటే ఇది 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 ఎట్లా, ఇది నీ ల్యాప్టాప్ అప్ప, ఓకే, ఇది నీ ల్యాప్టాప్, ఇది నీ ల్యాప్టాప్, అర్థమైందా? ఇది. సో ఈ ల్యాప్టాప్ కి ఒక హార్డ్ డిస్క్ ఉంది, SSD. ఓకే, సింపుల్. ఇది ఇంతే. ఇక హార్డ్ డిస్క్ SSD 1 అనేది నీకే పరిమితం, అంతే. అంతేగాని లేదు లేదు నేను ఈ ఈ హార్డ్ డిస్క్ ఇదే హార్డ్ డిస్క్ ని మళ్ళీ వేరే దానికి, వేరే ఒక ల్యాప్టాప్ కి మళ్ళీ అటాచ్ చేస్తా అంటే పిచ్చోడు అంటారు నేను, అంతే. ఎయిదర్ యూ గో ఫర్ దిస్ ల్యాప్టాప్ 1 ఆర్ ల్యాప్టాప్ 2 ఓన్లీ, అంతే. అంతేగాని రెండింటికి అటాచ్ చేస్తాను కుదరదు. ఇది ఈబిఎస్ అనుకో. ఈఎఫ్ఎస్ అంటే బాబు ఎన్ని సర్వర్లకైనా అటాచ్ చేసుకో, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఇది ఈఎఫ్ఎస్. ఎస్, ఈఎఫ్ఎస్ ని ఎస్, ఇది వాల్యూమ్ అనుకో, ఎస్, ఈ వాల్యూమ్ కెన్ బి అటాచ్డ్ టు దిస్ సర్వర్ అండ్ దిస్ సర్వర్ ఆల్సో. కానీ నీకు ఈబిఎస్ అట్లా కాదు. ఈబిఎస్ అనేది ల్యాప్టాప్ 1 కుంటే ల్యాప్టాప్ 2 కుంటే ఇదే, అంతే, సింపుల్. బట్ ఎనీవే ఈఎఫ్ఎస్ కెన్ బి అటాచ్డ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్, అంటే అది మీనింగ్. కెన్ బి అటాచ్డ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఎస్, ఇన్స్టాన్స్ సర్వర్. ఓకే, సింపుల్, చాలా సింపుల్. అదొక పాయింట్ రాసుకోండి. ఓకే, ఇంకా పాయింట్స్ చెప్పాలంటే దీంట్లో అంటే ఇదే అడుగుతాడు, ఈఎఫ్ఎస్ కి ఈబిఎస్ కి డిఫరెన్స్ అడుగుతాడు. అట్లా అది చెప్పాం కదా. షేరబుల్ టు మల్టిపుల్ సర్వర్స్ అని కూడా రాసుకున్నారు కదా. మీకు లేమన్ లాంగ్వేజ్ లో ఒక పాయింట్ చెప్పాలని చూస్తున్నా, సరే చూద్దాం. ఇట్ ఈస్ షేరబుల్ టు మల్టిపుల్, అట్లా రాసుకో, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్, STANC, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్. ఇన్స్టాన్స్ అంటే సర్వర్, మల్టిపుల్ సర్వర్స్. ఇన్స్టాన్స్ కూడా వద్దులే, సర్వర్స్ అని రాసుకో. మల్టిపుల్ సర్వర్స్, ఓకే, ఓవర్ ద నెట్వర్క్. అంటే ఏంది? త్రూ నెట్వర్క్ అని అర్థం. దట్స్ ఇట్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ షేరబుల్ టు, ఎస్ ఫ్రెండ్స్, మల్టిపుల్ సర్వర్స్ ఓవర్ ద నెట్వర్క్. ఓవర్ అంటే త్రూ నెట్వర్క్, ఓవర్ ద నెట్వర్క్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇదేమో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇదేమో ఇట్ ఈస్ పాసిబుల్. అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది అట్లా చేసుకో, బెస్ట్. ఓకే, గుడ్. సో తర్వాత సరే, ఇది ఓకే, సరిపోతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు అసలు సరే, ఇదంతా ఓకే. ఇక మౌంట్కి వెళ్దాం. మౌంట్కి ఏంది, ఫార్మెట్ ఏంది వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఈ మౌంట్ ఫార్మెట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, మీలో మౌంట్ ఫార్మెట్ తెలిసిన వాళ్ళు అంటే జనరల్గా కొంతమందికి తెలియచ్చు, కొంతమంది మర్చిపోయి ఉన్నారా ఎవరైనా? మళ్ళీ మనం దాన్ని డిస్కషన్ చేద్దామా? మౌంట్ ఫార్మెట్ అనేది, మౌంట్ అంటే ఏందనేది. సరే, మౌంట్ అనేది, సరే ఒక పని చేద్దాం. అసలు ఏంది మౌంట్ అంటే? సింపుల్గా చూడండి. ఇప్పుడు మౌంట్ అంటే ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది మనకి, ఎస్ ఫ్రెండ్స్, మనకి ఇది
నా ల్యాప్టాప్ బాస్, నా ల్యాప్టాప్ ఇది, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. బాగుంది. అయితే ఈ ల్యాప్టాప్ కి యాక్చువల్ గా ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఏంటిది ఇది అంటే ఎస్, దిస్ ఇస్ వాట్, ఇట్లా కాదు, పెన్ డ్రైవ్ మోడల్ గీద్దాం, పెన్ డ్రైవ్ మోడల్ లాగా చూద్దాం. ఇది ఏంటి యూఎస్బి ఉంది కదా అనుకోండి, ఇదంతా కూడా ఎస్, ఇదంతా ఒక యూఎస్బి డ్రైవ్, ఇది యూఎస్బి డ్రైవ్ బాస్. ఓకే, యూఎస్బి డ్రైవ్ లో ఎస్, ఇదిగో ఇదంతా కూడా నాకు కనపడేదంతా కూడా డేటా, యూఎస్బి డ్రైవ్ లో డేటా ఉంది. నేను యూఎస్బి డ్రైవ్ ఇది డేటా ఉంది దాంట్లో, నేనేం చేస్తున్నా డైరెక్ట్గా ఇలా 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 తీసుకొస్తున్నా, ఇలా తెచ్చేసి ఎస్ ఇక్కడ ఎస్ యూఎస్బి డ్రైవ్ ని ఇక్కడ అటాచ్ చేస్తా, ఇట్లా ఇక్కడ అటాచ్ చేసి పడేస్తా, ఇది అటాచ్ చేసేసాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఇలా డేటా ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో యూఎస్బి డ్రైవ్ ఇక్కడ అటాచ్ చేశాను. చేసిన వెంటనే ఎస్, అప్పుడు మనకి వెంటనే ఇక్కడ డిస్ప్లే కనపడిద్దే. అరే ల్యాప్టాప్ లో డిస్ప్లే, స్క్రీన్ మీద డిస్ప్లే కనపడుతుంది. ఎక్కడ? ఇక్కడ ఉన్న డేటా. అంటే నేనేమంటున్నాను, ఇక్కడ డిస్క్ ఏది యూఎస్బి డ్రైవ్ లో ఉన్న డేటా, యూఎస్బి డ్రైవ్ లో ఉన్న డేటా వెంటనే మనకి ల్యాప్టాప్ లో ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే ఎట్లా అవుతుంది అంటే, స్క్రీన్ అనేది ఉంది, మీకు తెలిసిన భాష ఏంది, స్క్రీన్ ఉంది సార్, అక్కడ స్క్రీన్ ఉండేసరికి ఆ స్క్రీన్ ద్వారా మనం చూస్తున్నాం సార్, కరెక్టే, స్క్రీన్ ఉంది నువ్వు చూస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చూపించేదానికి మాత్రమే స్క్రీను, బట్ చూపించేది వేరే వ్యక్తి అంటున్నా నేను. ఎస్, చూపించడానికి మరొక వ్యక్తి ఉన్నాడు నీ దగ్గర, ఎక్కడ? నీ సిస్టంలోనే ఉన్నాడు. ఆ సిస్టంలో ఉన్న ఆ వ్యక్తే ఈ డేటాని చూపిస్తున్నాడు తీసుకొని. ఎస్, అంటే ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి తెలుసా నీకు? నీ యూఎస్బి డ్రైవ్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకొని, హే బాబు డిస్ప్లే స్క్రీన్, ఇదిగో ఈ డేటాని వాడికి చూపించు కస్టమర్కి అని చెప్తున్నాడు, స్క్రీన్ కి చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఏం చెప్తున్నాడు? స్క్రీన్ కే చెప్తున్నాడు, ల్యాప్టాప్ స్క్రీన్ కే చెప్తున్నాడు. అప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ ఆ డేటాని నీకు చూపిస్తుంది, అంతే. అంతేగాని అసలు దాన్ని చూపించే వ్యక్తి వేరే వ్యక్తి ఉన్నాడు, అది చూసేది కూడా మనం వేరే దాంట్లో నుంచి చూస్తున్నాం, కాకపోతే మనకి స్క్రీన్ నుంచి కనిపిస్తుంది అంతే, స్క్రీన్ నుంచి కనిపిస్తుంది. కానీ డేటాని చూపించే వ్యక్తి, ఈ డేటాని రీడ్ చేసి మనకు చూపించే వ్యక్తి మధ్యలో ఒకడు వ్యక్తి ఉన్నాడు. ఎస్, ఆ వ్యక్తి ఉండటం వల్లే మనం ఆ డేటాని చూడగలుగుతున్నాం త్రూ స్క్రీన్, అంతే, త్రూ స్క్రీన్, అట్లా అర్థం చేసుకోవాలి. త్రూ స్క్రీన్ అంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా తయారైపోతాడా ఏంది, మనం పెన్ డ్రైవ్ పెట్టగానే? ఎస్, ఆటోమేటిక్ గా తయారైపోతాడు. ఎక్కడ? విండోస్ లో. నువ్వు ఈ ల్యాప్టాప్ విండోస్ కదా, విండోస్ మిషన్ ను వాడుతుంటే ఆ వ్యక్తి నీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా తయారైపోయి ఇదిగో ఆ డేటాని నీకు చూపిస్తున్నాడు, త్రూ స్క్రీన్ ద్వారాగా నువ్వు చూడగలుగుతున్నావు, అంతే. ఆ వ్యక్తే లేకపోతే ఆ డేటాని నువ్వు స్క్రీన్ ద్వారాగా చూడలేవు, ఆ వ్యక్తే లేకపోతే. ఎస్, ఎప్పుడు ఆ వ్యక్తి యాక్టివేట్ అవుతాడు? నువ్వు ఎప్పుడు పెన్ డ్రైవ్ పెడితే అప్పుడు యాక్టివేట్ అవుతాడు, అంతేనా? అంతే, ఎప్పుడు నువ్వు పెన్ డ్రైవ్ పెట్టావో అప్పుడు యాక్టివేట్ అయిపోతాడు ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా, బై డిఫాల్ట్. ఎస్, నేచర్ అది. అంటే చాలా మంది అపోహ ఏంటంటే, అరే బాసు డేటా ఎక్కడ ఉందిరా? పెన్ డ్రైవ్ లో ఉంది, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని స్క్రీన్ మీద చూడగలుగుతున్నావు అంటే చూపించేదానికి ఒకడు ఉన్నాడు అని అర్థం చేసుకోండి అంటున్నా నేను. ఎస్, ఎస్ ఫ్రెండ్, చూపించేదానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ. ఎస్, ఆల్రెడీ దిస్ ఫెలో ఇస్ క్రియేటెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా సెట్ చేసి పెట్టుకుంది. అంటే ల్యాప్టాప్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ? విండోస్. ల్యాప్టాప్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది? విండోస్ ఉంది, కాబట్టి నీకు తెలియకుండానే పెన్ డ్రైవ్ పెడితే డేటాను చూడగలుగుతున్నావు. ఎస్, పాసిబుల్. కానీ లైనెక్స్ లో ఆ వ్యక్తి, ఎస్, ఆ వ్యక్తిని నువ్వు తయారు చేసుకోవాలా, అది పాయింట్. లైనెక్స్ లో ఆ వ్యక్తిని నువ్వే తయారు చేసుకోవాలి. ఎస్ సార్ నో అంటే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తి ఎట్లాంటి వాడంటే డేటాని చూపిస్తాడు, మనం ఆ డేటాకి ఏదైనా అప్డేట్ చేసినా, అప్డేట్ చేసావా అయితే అప్డేషన్ కూడా ఆ వ్యక్తే, అంటే అంతా ఆ వ్యక్తి ద్వారానే వెళ్తాం. త్రూ దిస్ ఫెలో ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా. దట్ మీన్స్ వాట్? రీడ్ ద డేటా, యాక్సెస్ ద డేటా, modify the data,
డిలీట్ ద డేటా. ఎస్, రే బాబు ఈ డేటా ఈ లైన్ ని డిలీట్ చేయరా అంటే చాలు, ఈ వ్యక్తి యాక్టివేట్ అయిపోయి ఎస్ మనం చేయగలుగుతున్నాం. అంటే ఈ వ్యక్తిది ఉండానే ఇదంతా చేస్తున్నాం. అంటే ఈ వ్యక్తికి ద్వారాగా మనం ఇదంతా చేస్తున్నాము. ఎక్కడ? విండోస్ లో. మరి లైనెక్స్ లో ఆ వ్యక్తి లేడా? ఏంది? లేడు. ఇప్పుడు ఇఫ్ యూ చెక్ లైనెక్స్ మిషన్ అంటే ఇది లైనెక్స్ మిషన్ అనుకో. మిషన్ అంటే లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ మిషన్. మరి లైనెక్స్ మిషన్ లో ఆ వ్యక్తి లేడు. మరి ఏం చేయాలి? ఆ వ్యక్తిని మనమే వి మస్ట్ క్రియేట్ దిస్ ఫెలో అంటే అప్పుడు ఎస్, అప్పుడు ఏదైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇదిగో ఇది నీ డిస్క్ అబ్బా, ఇది సర్వర్, లైనెక్స్ సర్వరు, ఇది నీ డిస్క్. సో ఈ డిస్క్ నువ్వు ఎప్పుడైనా సరే, ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నువ్వు ఈ డిస్క్ లో ఉన్న దాన్ని నీ అంతట నువ్వు చూడలేవు. ఈ డిస్క్ లో ఉన్న దానికి నువ్వంతట నువ్వు డేటాని డిలీట్ చేయలేవు. ఈ డిస్క్ లో ఉన్న డేటాని నువ్వంతట నువ్వు మోడిఫై చేయలేవు. ఎస్, అర్థమైందా? ఇదేదో చూస్తున్నారు, LS-L కొడితే ఎస్ ఫైల్స్ డైరెక్టరీస్ వస్తున్నాయి లైనెక్స్ లో. ఓకే, బాగుంది. దాని లోపలికి వెళ్ళి ఏదో చేయగలుగుతున్నాడు, బాగుంది. కానీ ఈ వ్యక్తి ఉన్నాడు మధ్యలో. ఎస్, అంటే ఆ వ్యక్తిని మనం ముందు తయారు చేసుకుంటే మాత్రమే ఇదిగో దీని మీద, ఈ డిస్క్ మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలం. అంటే ఈ వ్యక్తి ఏంటంటే మనకు మీడియేటర్ అనమాట. స్క్రీన్ అయితే చూస్తున్నాం మనకు ఓకే, కానీ బట్ ఆ త్రూ స్క్రీన్ ద్వారా చూసిందంతా కూడా ఎస్ మనకి టోటల్ గా చెప్పాలంటే ఇది అంతా హ్యాండిల్ చేసేది ఈ వ్యక్తి. స్క్రీన్ ద్వారా మనం చూస్తున్నాం అంతే, బట్ లోపల హ్యాండ్లింగ్ అంతా ఈ వ్యక్తి చేస్తున్నాడు. అంటే ఈ వ్యక్తి ద్వారానే మనం ఎస్ ఎలాగెళ్తున్నాం అంటే ఎట్లాగా? ఎస్ ఇలా 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 ఈ వ్యక్తి ద్వారా ఇలాగ లోపలికి వెళ్ళి ఎస్ అప్పుడు ఇది డేటాను చూస్తున్నాం. మళ్ళీ ఆ వ్యక్తి ద్వారాగే ఎస్ ఇదిగో ఈ డేటాని ఏదన్నా అప్డేట్ చేసి పడేస్తున్నాం. ఆ వ్యక్తి ద్వారానే ఇదిగో డేటాని అవసరమైతే డిలీట్ కూడా చేస్తున్నాం. ఎస్, ఆ వ్యక్తి ఏంది? ఆ వ్యక్తిని మనం ఎలా తయారు చేయాలా? ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే ఎస్, ఆ వ్యక్తినే మనం ఏమని పిలుస్తామంటే మౌంట్ పాయింట్ అంటాం. ఆ వ్యక్తినే మనం మౌంట్ పాయింట్ అంటాం. ఆ వ్యక్తి ద్వారాగే మనం డిస్క్ లో ఉన్న డేటాని చూడగలుగుతున్నాం. ఆ వ్యక్తి ద్వారాగే మనం డిస్క్ లో ఉన్న డేటాని అప్డేట్ చేయగలుగుతున్నాం. ఆ వ్యక్తి ద్వారాగే డిస్క్ లో ఉన్న డేటాని డిలీట్ చేయగలుగుతున్నాం. ఆ వ్యక్తి ద్వారాగే మరొక కొత్త డేటాని ఈ డిస్క్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎస్, మరొక కొత్త డేటాని ఈ డిస్క్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇదంతా కూడా ఆ వ్యక్తి ద్వారాగే చేస్తున్నాం. ఆ వ్యక్తి పేరే మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్, ఆ వ్యక్తినే మనం మౌంట్ పాయింట్ అంటాం. అంటే మౌంట్ పాయింట్ అంటే ఆ వ్యక్తి అంటే ఏంటి సార్ అని మీరు ఫుల్ ప్లెజ్డ్ గా చూడాలనుకుంటే ఈ మౌంట్ పాయింట్ నే ఎస్ ఫోల్డర్ అంటాం. అంతే, ఫోల్డర్. అంతేనా? అదే ఫోల్డర్ నే మౌంట్ పాయింట్ అంటాం. అంతే. అంటే ఆ ఫోల్డర్ ని ఎస్ మనము తయారు చేయాలి. వి క్రియేట్ ఏ ఫోల్డర్. ఓహో, వి క్రియేట్ ఏ ఎంటీ ఫోల్డర్ బాస్, క్రియేట్ an ఎంటీ ఫోల్డర్. ఎస్, ఈ ఎంటీ ఫోల్డర్ ని క్రియేషన్ చేసి, అర్థమైందా? ఆ ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చెయ్యి. అంతే, అయిపోయింది. ఎప్పుడైతే ఎంటీ ఫోల్డర్ ని తయారు చేసి ఈ డిస్క్ కి అటాచ్ చేసావో అప్పుడు ఆ డిస్క్ లో ఉన్నదంతా కూడా ఈ ఫోల్డర్ సహాయంతో, ఈ మౌంట్ పాయింట్ సహాయంతో, అంటే ఫోల్డర్ అన్నా మౌంట్ పాయింట్ అన్నా ఇక్కడ నేను చెప్పిన వ్యక్తి అన్నా మొత్తం ఒకటే. ఆ ఫోల్డర్ సహాయంతో, ఆ మౌంట్ పాయింట్ సహాయంతో మనము ఈ డిస్క్ లో ఉన్నదాన్ని చూడగలుగుతున్నాం. అంటే మనం ఏం చేయాలి ఫస్ట్? ఎప్పుడైనా సరే డిస్క్ తోటి, డిస్క్ లోపల ఉన్న ఎస్ డేటాని యాక్సెస్ చేయాలన్నా, డిస్క్ లోపల ఉన్న డేటాని డిలీట్ చేయాలన్నా, అసలు డిస్క్ లో అలాంటి ఏదైనా సరే డేటా మీద ఏది చేసుకోవాలన్నా సరే మనం ఫస్ట్ గా ఎస్ ఒక పాయింట్ అయితే తయారు చేయాలి, ఒక వ్యక్తిని అయితే తయారు చేయాలంటున్నాను. అది పాయింట్ అంటున్నాను, దాన్నే మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ అంటే ఏదో ఎక్కడో ఏదనే కాదు. మౌంట్ పాయింట్ అంటే ఒక ఫోల్డర్ ని తయారు చేయటం, అంతే. అదే మౌంట్ పాయింట్. ఆ ఫోల్డర్ ని, ఎంటీ ఫోల్డర్ ని మనం తయారు చేసి ఆ ఎంటీ ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేస్తున్నాం. అర్థమైందా? అంటే ఎంటీ ఫోల్డర్ ని తయారు చేసి ఈ డిస్క్ కి అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ ఎంటీ ఫోల్డర్ సహాయంతో ఆ డిస్క్ లో ఉన్న డేటానంతా చూస్తున్నా. అది ఇక్కడ నేను చేసే పని. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎంటీ ఫోల్డర్ I can able to access the data, read the data, modify the data, delete the data, update the data. Otherwise, I can insert the new data.
ఇన్సైడ్ దిస్ డిస్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ ఫోల్డర్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. ఎస్, ఫోల్డర్ తయారు చేసిన తరువాత ఈ ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అంటే ఈ వాల్యూమ్ కి, ఎస్, ఈ డిస్క్ కి ఈ వాల్యూమ్ కి అటాచ్ చేస్తాము. ఈ అటాచ్మెంట్ నే మనం ఏమని పిలుస్తామంటే ఆ ప్రాసెస్ నే మౌంటింగ్ అని పిలుస్తాం. అది పాయింట్. మౌంటింగ్. మౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. What is this? Mounting is a process of attaching a folder to the disk is called mounting. Ante. Mounting ante endi? Attaching a folder to the disk is called mounting. So with the help of this folder, we can able to see the data inside the disk. అని చెప్పాలి. మౌంటింగ్ అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, మౌంటింగ్ అంటే ఏం తెలుసా? మౌంటింగ్, MOUN, మౌంటింగ్. చాలా మంది మౌంటింగ్ తెలుసా? మౌంటింగ్ అంటే ఏం లేదు. మౌంటింగ్ అంటే సింపుల్ వర్డ్ లో నేను చెప్తా చూడు, ఒకే లైన్ లో చెప్తా. అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. గందరగోళం పడతారు. మౌంటింగ్ అంటే ఏం లేదు. ఒక ఫోల్డర్ ని ఒక డిస్క్ కి అటాచ్ చేయటాన్ని మౌంటింగ్ అంటాం. సో దట్ మీన్స్ వాట్? జస్ట్ we create a folder. Yes, just we create a folder and we attach this folder to the volume or disk or EFS. That's it. అయిపోయింది. అర్థమైందా? అదే EFS కి దాన్ని అటాచ్ చేస్తాం. అప్పుడు ఆ EFS లో ఉన్న డేటాని ఈ ఫోల్డర్ సహాయంతో మనం చూడగలుగుతాం. అంతే. జస్ట్ we create a folder, we attach the folder to the disk or. అంటే సార్ ఈ ఫోల్డర్ ని ఈబిఎస్ వాల్యూమ్ కైనా అటాచ్ చేసుకో, దేనికైనా. నువ్వు ఈబిఎస్ లో వాల్యూమ్, ఈబిఎస్ లో చాలా మందికి డౌట్ వస్తుంది. అదే అందుకనే చెప్తా చూడు. నీ సర్వర్ ఇదబ్బా, నీ సర్వర్ ఇది. ఇక్కడ ఈ సర్వర్ కి నువ్వు ఎస్ ఒకటి అటాచ్ చేసావు, ఒక వాల్యూమ్. అది వాల్యూమ్. ఇంకా వాల్యూమ్ లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇదే సర్వర్ యాక్చువల్ గా. అర్థమైందా? వాల్యూమ్ ఇదేంది? ఈ వాల్యూమ్ ని ఈబిఎస్ వాల్యూమ్ అంటాం. ఈబిఎస్ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేశాం. ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈబిఎస్ వాల్యూమ్ లో ఉన్న డేటాని నేను చూడాలనుకుంటున్నాను. టు సీ ద డేటా, టు మోడిఫై ద డేటా, టు అప్డేట్ ద డేటా. ఎస్, టు అప్డేట్ ద డేటా, టు డిలీట్ ద డేటా. ఏది చేయాలన్నా ఎస్ వి మస్ట్ అటాచ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్. అండ్ ఎస్, ఫోల్డర్ తయారు చేసుకో. ఎస్, ఆ ఫోల్డర్ ని డిస్క్ కి అటాచ్ చేసుకో. అంటే మౌంటింగ్ చేయాలి. మౌంటింగ్ అంటే ఈ ఫోల్డర్ సహాయంతో మనం ఎస్ దీన్ని చూడగలుగుతున్నాం. లేకపోతే ఇది డివైస్ హార్డ్వేర్ బాబు. ఇది హార్డ్వేర్ ని మనం హార్డ్వేర్ ని తీసుకొని ఎస్ ఇలా ఆ భూతత్వం లాగా పరిశీలిస్తే కనపడదు. అది హార్డ్వేర్ లో ఉన్న డేటా కనపడుతుంది, ఈబిఎస్ వాళ్ళు ఉన్న డేటా కనపడదు. కనపడేందుకోసమే ఇక్కడ ఈ ఫోల్డర్ సహాయంతో చూస్తున్నాం. అది అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా? ఫోల్డర్ క్రియేషన్ ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం చేయాలా? మౌంటింగ్. మూడో స్టెప్ ఏంది? చూసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏదైనా చేసుకొని ఇష్టం. దీన్నే మనం మౌంటింగ్ అంటాం. ఈ ఫోల్డర్ నే మనం ఏమని పిలుస్తాం? మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ ఎస్ అని పిలుస్తాం. ఇది సర్వర్ 1 కి ఈబిఎస్ వాల్యూమ్ ని అటాచ్ చేసినప్పుడు ఎస్ మౌంట్ పాయింట్ ఉండాల్సిందే, తప్పదు. మరి ఇప్పుడు సర్వర్ 2 అనుకో. ఈ సర్వర్ 2 కి ఇప్పుడు నేనేం చేశాను? ఎస్ ఈఎఫ్ఎస్ అటాచ్ చేశాను. ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ అటాచ్మెంట్ చేశాను. మరి దీంట్లో చాలా డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఎస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఈఎఫ్ఎస్. బట్ ఈ డేటాని చూడాలంటే కూడా ఎస్ మరొక ఫోల్డర్ కావాల్సిందే. ఫోల్డర్ లేకపోతే డేటాను చూడలేం. ఫోల్డర్ తయారు చేసుకోవాలా, ఆ ఫోల్డర్ ని ఎస్ ఈ డిస్క్ అటాచ్ చేయాలి. దట్స్ ఇట్. ఇదేమో ఫోల్డరు, ఇదేమో డిస్క్. అంటే ఈఎఫ్ఎస్ అంటే ఎస్ ఈ డేటాని చూడాలంటే. అంటే ఇక్కడ అర్థమైంది, ఈ ఫోల్డర్ అనేది క్రియేషన్ ఫస్ట్ స్టెప్, ఫోల్డర్ తయారు చేసిన తర్వాత అటాచ్మెంట్ అనేది సెకండ్ స్టెప్.
అటాచింగ్. తర్వాత మూడో స్టెప్ ఏంది? ఎస్, వీ కెన్ సీ టు సీ ద డేటా, టు మోడిఫై ద డేటా, టు అప్డేట్ ద డేటా, టు డిలీట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఈఎఫ్ఎస్. ఎస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోల్డర్. అంటే ఈ ఫోల్డర్ ద్వారా మాత్రమే నువ్వు వస్తున్నావు. ఇక్కడున్న నువ్వు ఈ ఫోల్డర్ ద్వారా మాత్రమే ఎస్ వచ్చి ఎస్ దీన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నావు. లేకపోతే ఇది హార్డ్వేర్ నువ్వు చూడలేవు. అంతేగా, ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉంది, నీ ల్యాప్టాప్ లో ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ని తీసి ఓపెన్ చేసి చూడు, డేటా నీకు కనపడిద్దేమో, చూడలేవు. ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ చూడు కావాలంటే, చిన్న చిప్ అది ఎస్ఎస్డి అంటే. నార్మల్ హార్డ్ డిస్క్ అంటే కొంచెం అన్న బలంగా ఉంటుంది, కానీ ఎస్ఎస్డి అంటే చిన్న చిప్పు ర్యామ్ లాగా ఉంటుంది అది ఎస్ఎస్డి. దాన్ని ఓపెన్ చేసి చూసి ఇట్లా చూసావు అనుకో, కళ్ళ మీద పెట్టుకొని ఏం కనపడదు నీకు. కానీ దాంట్లో ఉన్న డేటాని చూడటానికి ఒక ఫోల్డర్ని అటాచ్ చేయాలి. ఎక్కడ? లైనెక్స్ లో. మరి విండోస్ లో ఆటోమేటిక్గా జరిగిపోయింది అది, నీకు అవసరం లా. బట్ లైనెక్స్ లో మాత్రం యూ మస్ట్ క్రియేట్ ఎ ఫోల్డర్ ఎక్స్ప్లిసిట్లీ అండ్ వీ మస్ట్ అటాచ్ దిస్ ఫోల్డర్ టు ద ఈఎఫ్ఎస్. దిస్ ప్రాసెస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ మౌంటింగ్. అంటే క్రియేట్ ఏ ఫోల్డర్ అంటే క్రియేట్ ఏ ఫోల్డర్ నే ఇక్కడ మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే మౌంట్ పాయింట్ అని పిలుస్తాం. మౌంట్ పాయింట్. సో క్రియేట్ ఏ మౌంట్ పాయింట్ అని రాయాలి ఫస్ట్. వాట్ ఇస్ దిస్? క్రియేట్ ఏ మౌంట్ పాయింట్. క్రియేట్ ఏ మౌంట్ పాయింట్. ఓకే, attach mount point to the EFS. మూడోది ఏం జరిగింది? ఎస్, మూడు అటాచ్ చేసేసి అంత అయిపోయింది. సో with the help of this mount point, with the help of this mount point, అంటే ఈ మౌంట్ పాయింట్ సహాయంతో ఎస్ we can able to see the data inside EFS or EBS. EFS లో కానీ EBS volumes. Okay, we can able to see the data inside EFS or EBS volumes. Yes, simple. సో వాళ్ళు అడుగుతారు, ఏం అడుగుతారు? what is mount point and what is the purpose of ఫస్ట్ థియరిటికల్ గా స్ట్రాంగ్ అయితే చాలు. అంతేగాని నేను సర్వర్ ను ఓపెన్ చేసి మౌంట్ పాయింట్ తయారు చేస్తా చూపిస్తా, ప్లీజ్ వెయిట్ అంటే కుదరదు. ఓ ఆర్ యూ అంటాడు వాడు నిన్న వెంటనే. ఫస్ట్ చెప్పు నాకు కాన్సెప్ట్, తర్వాత లోపలికి వెళ్దాం, ఇప్పుడు వద్దు ఇదంతా అంటాడు, సుత్తి చెప్పగాక అంటాడు. కానీ మనకేంది, ఈ థియరీ వింటమేమో భారంగా ఉంటది, ల్యాబ్ చేయటం సులభంగా ఉంటది. అందువల్ల చాలా మంది 70% కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగాలు సాధించలేక ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు కారణం అంటే వాళ్ళకి థియరీ రాదు, ప్రాక్టికల్స్ వచ్చు. ప్రాక్టికల్స్ వస్తే ఉద్యోగాలు రావే. ఒట్టి ప్రాక్టీస్ వస్తే ఉద్యోగాలు రావు. యూ విల్ బికమ్ ఏ టైపిస్ట్, యూ విల్ బికమ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్. వద్దు, ఆ పాయింట్ వద్దు. కాబట్టి ఇది ఇట్లా. సో వీడు అడుగుతాడు ఏమని, వాట్ ఈస్ మౌంట్ పాయింట్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మౌంట్ పాయింట్? చూడు చెప్పదు, ఏం లేదు. మౌంట్ పాయింట్ ఈజ్ లైక్ ఎ ఫోల్డర్ బాస్. చెప్పు, మౌంట్ పాయింట్ ఈజ్ లైక్ ఎ ఫోల్డర్. ఎస్, we create a mount point and we attach a mount point to the disk or volume. Yes. Okay, so appudu meer raayandi, with the help of this mount point we can able to see the data. Yes, to see the data. Okay, to modify the data. Okay, to delete the data. Okay, డిలీషన్ కూడా దీని నుంచే నువ్వు చేసేది. ఎస్, నువ్వు LS-L కొట్టి ఫైల్ లోపలికి వెళ్ళి డిలీషన్ చేసి అవి చేస్తున్నావు అంటే ఎస్, అదొక ఫోల్డర్ ఉంది కాబట్టి నువ్వు అవన్నీ చూడగలుగుతున్నావు. లేదా చూడలేవు. టు డిలీట్ ద డేటా, టు మోడిఫై ద డేటా, టు సీ ద డేటా. సి అంటే ఏంది? రీడ్ ద డేటా. అర్థమైందా? సో టు స్టోర్ ద డేటా, కొత్త డేటాని టు స్టోర్ ద న్యూ డేటా. ఎస్, టు స్టోర్ ద న్యూ డేటా. ఎస్,
anything we can do it by using mount point. అంటే ఇది ఎట్లాగా చెప్పాలన్నమాట. ఓకేనా? మౌంటింగ్ అంటే ఏంది? ఇది చెప్పాలా. మౌంటింగ్ అంటే ఇది చెప్పాలి. ఎస్, మౌంటింగ్ అంటే ఇట్లా. ఈ నోట్స్ మీకు సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో మౌంటింగ్ అంటే ఇది. మౌంటింగ్ అంటే ఏంటి సార్? అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. వెరీ వెరీ సింపుల్ ఆన్సర్. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి కూడా నువ్వు ఇది మాట్లాడు భాష నీకు అర్థమైంది. అంతేగాని లొడ వరకు ఫ్యాషన్ గా కాల్ సెంటర్ లో ఇంగ్లీష్ మాట్లాడినట్టు మాట్లాడితే ఎవడు ఉద్యోగాలు ఈడు వచ్చినా వెంటనే పోతాయి. ఇంగ్లీషు వేరు, ఎస్ ఇంగ్లీషు మాట్లాడటం వేరు, టెక్నికల్ గా అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు. టెక్నికాలిటీ ఆర్ ఇంగ్లీష్ బోత్ ఆర్ డిఫరెంట్. చాలా మందికి నాకు ఇంగ్లీష్ రాదేమో, నేను సాఫ్ట్వేర్ పనికిరానేమో, అసలు నా వల్ల కాదేమో, అసలు నాకు జాబ్ కొట్టలేనేమో, అయ్యో ఇంత ఫాస్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అయ్యో ఎక్కడ ఓపెన్ చేసిన ఇంగ్లీష్ ఫాస్ట్ గా నో, అత్తే సుత్తి అంత. జస్ట్ నీతో ఎవడైతే పని చేస్తానో వాడు ఊరక మాట్లాడతాడేమో కానీ మొత్తం ఇంగ్లీష్ అంతా లోపల అంత విషయం ఏమి లేదు. వీడు కూడా లోపల తెలుగులోనే టెక్నికల్ గా ఈజీగా ఉండే విధానంలోనే చెప్పాలి అంతే. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ అంటే క్లయింట్ కి నువ్వు టెక్నికల్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ప్రజెంటేషన్ అంటారు. అది వస్తే చాలు. ఇప్పుడు ఇదే నేను చెప్పింది, ఇది ఇది మీకు ఈజీగా అర్థమైంది కదా. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, బట్ ఐఎమ్ టైపింగ్ ద ఇంగ్లీష్, బట్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. బట్ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు మీకు అర్థం కాకుండానే నేను మాట్లాడుతున్నాను మీతోటి. ఎస్, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ నీట్గా ఎక్కిస్తున్నాను కదా. అంతే. దిస్ ఈజ్ వాట్ ప్రజెంటేషన్ అంటారు దీన్ని. ఇది ఉంటే చాలు మీకు. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని గందరగోళంగా ఇదో కాకండి. మళ్ళీ దానికి ఒక 10,000 15,000 ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అరచేతిలో ఇంగ్లీష్ నేర్పించబడును. 16 సంవత్సరాలు చదివితే ఇంగ్లీష్ రాదు నీకు. 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టంలో రాని ఇంగ్లీష్ ని 2 వారాల్లో నేర్పిస్తానంటే ఎలా వస్తుందని నువ్వు నమ్మి వెళ్తున్నావు నాకు అర్థం కావట్లా. చాలా మంది అదే. ఎస్, 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ నువ్వు ఉన్నది బీటెక్ చదివావంటే 16 ఏళ్ళు. నీకు 16 ఏళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకోలేని ఇంగ్లీష్ ని 16 రోజుల్లో నేర్చుకోవాలని హైదరాబాదు బెంగళూరు వచ్చి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుంటున్నారంటే ఎంత పిచ్చోళ్ళు మీరు అర్థం చేసుకోండి. ఎక్కడుంది లోపం? ఎస్, ఎక్కడుంది లోపం? స్టూడెంట్ లో ఉంది. స్టూడెంట్ కి గైడెన్స్ ఇచ్చే వాళ్ళలో ఉంది లోపం. ఎస్, నోబడీ గివింగ్ యూ గుడ్ గైడెన్స్. ఎస్, ఈస్ హ్యావింగ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, బట్ ఈస్ గివింగ్ యూ రాంగ్ గైడెన్స్. ఎస్, కమ్యూనికేషన్ కోసం అక్కడ జాయిన్ అవ్వు, బాగుంటుంది, ఎక్సలెంట్. ఏం తెలుసు నీకు? వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. వాడి ఫ్యామిలీ ఎట్లుందో పాపం, వాడు ఎట్లా వచ్చాడు, వాడి హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉన్నాయో లేవు అది తెలియదు ముందు. కానీ మనం సలహా ఎట్టిస్తాం తెలుసా? సలహా వాడికి అదిరిపోయి చచ్చిపోతాడు, అట్లా ఇస్తాం సలహా. ఏం దేవుడా ఇదంతా, ఏదో కోర్స్ నేర్చుకున్నాను వేస్తే ఆడ 10,000 అంటాడు, 7,000 అంటాడు, అది అంటాడు, వాడు ఇది అంటాడు. మనిషికి భారం ఇవన్నీ. నేను చెప్పేది అదే, రైట్ గైడెన్స్ ఉండాలి, రైట్ గైడ్ చేసే వ్యక్తి ఉండాలి నీ పక్కన. అంతే. ఆ గైడ్ చేసే వ్యక్తి, నువ్వు ఆ వ్యక్తి నన్ను రైట్ గా గైడ్ చేస్తున్నావని నమ్మొద్దు దేవుడిని. నేను చెప్తున్నది అది, నా ఎక్స్పీరియన్స్ లెవెల్ అది. నేను చెప్పేది వింటే ఈజీగా సక్సెస్ అవుతారు. అది సరే, ఇక వదిలేయండి సార్, ఇక మాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో. ఓకే, సో ఈ రికార్డింగ్ మీకు వస్తుంది, ఇది కూడా మీకు వస్తుంది. ఓకే, టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా, ఎస్ చదవండి జాగ్రత్తగా. ఎస్, మళ్ళీ నీకు నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఎస్, వి విల్ అప్డేట్ యూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, డోంట్ మిస్ ద సెషన్స్. ఓకే, రికార్డింగ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి క్లాసులు వినకుండా, క్లాసులకి రాకుండా, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, వీటికి అన్నిటికి కాలం గడిపి ఏదో గంట సేపు ఈ రికార్డింగ్ వింటానని మాత్రం అనుకోవద్దు. అనుకోని జాబ్ కొడతానని కల. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. కొంచెం క్లాస్ అప్డేట్స్ ఇస్తాం, తప్పకుండా ఇస్తాం, కంగారు పడొద్దా. ఓకేనా? థ్యాంక్ యూ. లింక్ రాలేదు సార్ మరి ఎందుకంటే నేను ఏదో ఒకటి నేను ఇస్తాను నీకు. నువ్వు ఇంటికి ఎక్కడ ఉండు, ఆఫీస్ దగ్గర ఉండు, లేకపోతే హైదరాబాద్ లో ఎక్కడైనా ఉండు, నీకు నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? కంగారు పడదు, దయచేసి నువ్వు కంగారు పడదు. ఓకే, థ్యాంక్ యూ.